కుంభరాశి వారికి మార్చి 18వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో హఠాత్తుగా సాయంత్రం 5:35 తర్వాత జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉందని జ్యోతిష్య సూచనలు అయితే చెప్తున్నాయండి. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే చాలామంది కుంభరాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజులలో పెద్ద ఫలితాలను అయితే ఇవ్వగలవన్నమాట. కాబట్టి కుంభరాశి వారు ఈరోజు జరిగే సంఘటనలను, అవకాశాలను, సూచనలను పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:30 తర్వాత మీకు కలిసి వచ్చే కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి కదా, అందులో 11వ రాశి కుంభరాశి కిందికి వస్తుందండి. ఈ రాశికి అధిపతి దేవుడు శనిదేవుడు అండి. కుంభరాశి వారు సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా ఉండేవారు అనమాట. అంటే ఏ పని చేసినా కూడా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారు 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకునే స్వభావం అయితే కలిగి ఉంటారు. కొంచెం మౌనంగా కనిపించినా కూడా హృదయంలో మాత్రం చాలా మంచి భావాలను అయితే కలిగి ఉంటారనమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు అందరూ కుంభరాశి వారి కిందికి చెందుతారండి. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల కుంభరాశి వారు చాలా తెలివిగా ఆలోచించేవారనమాట. సమాజంలో గౌరవం సంపాదించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే శుభరంగు వచ్చేసి నీలం లేదా లైట్ బ్లూ కలర్ అండి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల, మన వెంట తీసుకెళ్లడం వల్ల, అంటే ఒక రుమాల్ కానీ ఏదైనా ఒక వస్తువు ఆ కలర్లో ఉండేటువంటి వస్తువును తీసుకెళ్లడం కానీ ఇలా తీసుకెళ్ళడం వలన మనకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట బయటికి వెళ్ళేటప్పుడు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న పనులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈరోజు అంటే రేపటి రోజున కుంభరాశి వారు ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినిపించవచ్చు లేదా కొత్త అవకాశాలు కనిపించే అవకాశాల సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి రేపు రోజు సాయంత్రం 5:35 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో చిన్న మార్పులాగా కనిపించినా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను అయితే ఇవ్వగలవు. అవి ఏమిటి, ఎవరి ద్వారా వస్తాయి, ఏ విషయం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున కుంభరాశి వారికి అంటే మార్చి 18 బుధవారం రోజున దిన ఫలితాల ప్రకారం అన్ని రంగాల వారికి ఒక విధంగా అనుకూలంగా ఉంటే కొన్ని సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ప్రతి రంగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వారికి రేపటి రోజున చాలా మంచి పరిణామాలు కనిపించే అవకాశంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్న పనిలో మీ కష్టం గుర్తించి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ప్రశంసలు వర్షం కురిపించవచ్చు అనమాట. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే చాలా రోజుల నుంచి పనులు పూర్తి కాలేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. సాయంత్రం సమయం తర్వాత ఒక మంచి సమాచారం కూడా మీరు వినిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కొంత లాభదాయకంగా ఉండే రోజని చెప్పొచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం శాంతంగా వ్యవహరించడం చాలా మంచిదన్నమాట. ఇక కళారంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి మీ ప్రతిభ బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పాట, నృత్యం, రచన, చిత్రకళ వంటి రంగాలలో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సినీ రంగంలో ఉన్న కుంభరాశి వారికి రేపటి రోజున కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఉండొచ్చు. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరగవచ్చు. ఇంకా అందరికీ ఆడిషన్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే రేపటి రోజున కొంచెం ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందే రోజు అన్నమాట. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొంచెం శ్రద్ధ పడితే వారు అనుకున్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. కొంతమంది విద్యార్థులకు గురువుల నుంచి మంచి మార్గదర్శనం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు.
ఇక ఈ యొక్క రాశి వారికి రేపు అంటే బుధవారం రోజు దినఫలితాల ప్రకారం అన్ని రంగాల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని జ్యోతిష సూచనలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, విద్యారంగం, కళారంగం, సినీ రంగం, ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న మార్పులు కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రోజున ఒక విషయం మాత్రం గమనించాలి. హఠాత్తుగా సాయంత్రం 5:30 తర్వాత మీ జీవితంలో జరిగే ఒక సంఘటన మీకు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించవచ్చండి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. కొంతమందికి అది ఒక వార్త రూపంలో ఉండొచ్చు, మరి కొంతమందికి ఒక వ్యక్తి రూపంలో, ఒక స్నేహితుడి రూపంలో, ఒక ఇరుగు పొరుగు వారి రూపంలో, ఇంకొందరికి ఒక అవకాశ రూపంలో కూడా ఉండొచ్చు అన్నమాట. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి రాశి వారికి కొంత అనుకూలత కనిపించే అవకాశం చాలా ఉంది. మీరు చేస్తున్న పనికి పెద్దలు లేదా అధికారులు ప్రశంసలు చెప్పే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. కొంతకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యి చాలా చక్కగా మీ జీవితాన్ని అయితే గడుపుతారండి. ఇక మీరు చదువులో విద్యార్థులకైతే కొంత ఉత్సాహం కలిగించే రోజు. మీరు చదువులో చేసిన ప్రయత్నానికి ఫలితం అయితే కనిపించవచ్చు. టీచర్ల నుండి మంచి మాటలు వినే అవకాశం ఉంటుందన్నమాట. కొందరికి స్నేహితుల ద్వారా ఒక మంచి సమాచారం కూడా వినిపించవచ్చు అనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి చాలా సందర్భాల్లో ఒక విషయం కనిపిస్తుంది. అంటే మీ జీవితంలో అన్నీ హఠాత్తుగా కొన్ని ఆటంకాలు రావడం, పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, మనస్సులో అనవసరమైనటువంటి టెన్షన్లు పెరగడం, ఇటువంటివన్నీ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. జ్యోతిషపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి కొన్నిసార్లు నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మీ ఎదుగుదలను చూసి కొంతమంది మనసులో అసూయ లేదా దృష్టి పడడం వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఉండే అవకాశం అయితే ఉంటుందండి. దీని ప్రభావం వల్ల కొందరికి ఇంట్లో చిన్న చిన్న కలహాలు రావడం, ఆర్థిక విషయాల్లో ఆటంకాలు రావడం, పనులు ఆలస్యం కావడం, మనసుకు ప్రశాంతత లేకపోవడం వంటి అనుభవాలు కలగవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాశి వారికి అంటే ఉదయం లేదా సాయంత్రం శనిదేవుడికి ప్రార్థించడం చాలా మంచిదండి. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో ఇటువంటి నరదిష్టి ప్రభావం తగ్గించుకోవడానికి మన పెద్దలు కొన్ని సరళమైన పరిహారాలు అయితే సూచించారనమాట. శనిదేవుడికి ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రార్థించడం చాలా మంచిది. అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ప్రభావాలన్నీ కూడా తగ్గిపోయి క్రమంగా మీకు నమ్మకం అనేది కలుగుతుందన్నమాట. మీ మీద మీకు నమ్మకం. అలాగే రేపు బుధవారం కాబట్టి లేదా శనివారం రోజున కానీ హనుమంతుడికి దర్శించుకొని ఒక కొబ్బరికాయ సమర్పించడం చాలా మంచి ఫలితాలనైతే ఇస్తుందని చెప్తారండి. హనుమంతుడి కృప ఉంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం కూడా ఉందన్నమాట. ఇంకొక చిన్న పరిహారం ఏమిటంటే కనుక ప్రతి బుధవారం రోజు అంటే ఇంటి ముందు కొంచెం ఉప్పు నీటితో నేలను శుభ్రం చేయడం, ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గించడానికి సహాయపడుతుందని మన పెద్దలు చెప్తారు. అలాగే వారానికి ఒక్కసారి నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు పేదవారికి దానం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇది శని ప్రభావాన్ని సానుకూలంగా మార్చి ఒక మార్గంగా కూడా భావిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు చేసే మంచి పనులు, భక్తి, దానం ఇవన్నీ మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ప్రభావాలను తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి నరదిష్టి ఉందని భయపడకుండా దేవుడిపై విశ్వాసంతో ఒక చిన్న పరిహారాలు చేస్తూ ముందుకు వెళ్తే మీ జీవితంలో మళ్ళీ శుభ పరిణామాలు కనిపించడం అయితే తప్పకుండా జరుగుతుందన్నమాట. కుంభరాశి వారు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉందండి. చాలామంది కుంభరాశి వారి మధ్యకాలంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అది ఏమిటంటే మన ఇంటి కులదేవత ఆరాధనను మర్చిపోవడం అనమాట. మన పెద్దలు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు కదా, ఇంటికి కులదేవత ఉంటే ఆ ఇంటికి కాపలా ఉండే దైవం ఉంటుందని. కానీ ఈ రోజుల్లో చాలామంది తమ పనుల్లో బిజీగా ఉండి తమ ఇంటి కులదేవత ఎవరనే వారు కూడా మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. జ్యోతిషపరంగా చూస్తే కుంభరాశి వారికి ఇటువంటి పరిస్థితి ఎదురవడానికి ఒక కారణం కులదేవత ఆరాధన తగ్గిపోవడం అని చెప్తూ ఉంటారనమాట. కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో అనుకోని ఆటంకాలు రావడం, పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం, ఇటువంటివన్నీ కూడా మనకు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఇంటి కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. సంవత్సరానికి ఒకసారైనా మన పూర్వీకులు ఆరాధించినటువంటి కులదేవతను మనం సంవత్సరానికి ఒకసారైనా సరే తప్పకుండా వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. చూశారు కదండి ఈరోజు కుంభరాశి వారికి. ఈరోజు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే చాలా మంచిదని చెప్పుకున్నాం కదా. మొదటగా ఉదయం స్నానం చేసి తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి నువ్వుల నూనె దీపమైనా సరే వెలిగించండి. అలాగే మీరు తెలిసినట్లయితే కనుక మీ కులదేవత పేరును జపిస్తూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఇంకా ఈరోజు ఒక చిన్న పరిహారం ఏమిటంటే పేదవారికి లేదా అవసరం ఉన్న వారికి కొంచెం అన్నదానం లేదా పండ్లు దానం చేయడం చాలా మంచిది. దీంతో మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ప్రభావాలని తగ్గుతాయని పెద్దలు చెప్తారండి. సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించి మా ఇంటిని కాపాడే కులదేవతలు ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని రక్షించాలని మనసులో కోరుకుంటే అది కూడా ఒక మంచి ఆరాధనగా భావిస్తారనమాట. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.